అందరికీ నమస్తే. నిన్న ఇంజనీరింగ్ కాలేజీలు బంద్, ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్. హాస్పిటల్స్లో చాలా చాలా చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఆల్రెడీ జీతాలు బంద్ చేసి ఒక 3-4 నెలలు అయిపోయింది, కొందరికి ఒక 6 నెలలు అయింది, కొందరికి సంవత్సరం అయింది. మొత్తం అప్పుడే అయిపోయినట్టుంది. మొత్తం ఇక బోర్డు తిప్పేయడం ఒకటే మిగిలినట్టుంది తీరా పరిస్థితులు చూస్తుంటే. మళ్ళా దీనికి తోడు సరే ప్రభుత్వం ఉన్నాక చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, పీజీ కాలేజీల యాజమాన్యాలు వాళ్ళు దాదాపు 4 ఇయర్స్కి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, 10,000 కోట్ల రూపాయలు అని అడుగుతున్నారు. వాళ్ళని కన్విన్స్ కూడా చేయలేకపోతుంది ప్రభుత్వం. అంటే రేపు వస్తాయని ఆశ ఉంటే ఈరోజు కన్విన్స్ చేస్తారు, రేపు కూడా రావు, పైసలు లేవు రావు, కాబట్టి అసలు కన్విన్స్ కూడా చేస్తలేరు. అసలు ఇంకా ఏమేమి బంద్ కాబోతున్నాయి రాష్ట్రంలో, అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రం అల్లకొల్లం అవుతుందా లేకపోతే పోతున్నామా, ఎక్కడన్నా పోతుందా రాష్ట్రం, ఏం జరుగుతుంది, ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది నిజం చెప్పాలంటే ఈ విషయాలతోన. ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత కదా, వీటితోనూ ఉక్కిరి బిక్కిరి అవుతుంది ప్రభుత్వం. ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. సరే అన్ని విషయాల మీద మాట్లాడదాం. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. మీకోసమే మీ గొంతుగా మాట్లాడాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు చూసినాం కదా కాలేజీలది ఇప్పుడు కొత్తగా ఏం రాలే, దాదాపు ఒక 3-4 నెలల నుంచి ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంది. మీరు ఇవ్వండి, కొన్నన్ను ఇవ్వండి, ఎన్ని ఇస్తారో మీరే చెప్పండి. వీళ్ళేమంటున్నారు, ఎదురు చూస్తుంది ప్రభుత్వం వాళ్ళ మీదకి, లేవు పైసలు లేవు, ఏం చేయమంటారు. ఇప్పుడు పేదలకు అవసరమైనవి రెండే కదా, ఒకటి విద్య, ఒకటి వైద్యం. అందరూ అడుగుతారు అదే, మాకు స్కీమ్స్ ఏమొద్దు, విద్య వైద్యం ఫ్రీగానని. ఇప్పుడు వైద్యం కూడా ముదిరింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు బంద్, తర్వాత ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీగా బంద్ చేస్తాం, మాకు కూడా 1,400 కోట్లు ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. ఇట్లా అసలు ఏమేమి బంద్ అవుతాయి, ఏమవుతుంది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఎందుకంటే నేను మెయిన్గా ఈ రెండు చాలా ఇంపార్టెంట్, విద్యా వైద్యం. ఈ రెండు విద్యా వైద్యం ఈ రెండు బలిసిన వాళ్ళు ఎట్లన్నా కొనుక్కుంటారు, కానీ పేద మధ్యతరగతి జనాలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విద్య అయినా వైద్యం అయినా. ఫీజు రియంబర్స్మెంట్ లేదు అంటే వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తే డబ్బులు ఏదో ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకుంటారు, కానీ డబ్బులు లేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన విద్యార్థులు వాళ్ళు ఊరికి పోయి మొత్తం మర్చిపోతారు. ఈ వైద్యం కూడా ఆరోగ్యశ్రీకి పోయేది ఎవరు, పేద మధ్యతరగతి జనాలే కదా. ఇప్పుడు వాళ్ళందరూ బలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం చాలా స్పష్టంగా బయటపడుతుంది అనిపిస్తుంది. వీళ్ళు చెప్తున్న దానికన్నా దారుణంగా ఉంది. ఎందుకు దారుణంగా ఉంది అంటే దాని కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసే వ్యవహారంతో విద్యార్థులు ఇబ్బంది పడాలి, తర్వాత పేషెంట్లు ఇబ్బంది పడాలి. అసలు వచ్చే డబ్బులంతా కూడా ప్రభుత్వం తక్షణ అవసరాలకే ఇప్పటికిప్పుడు ఈ రోజుకి మాత్రమే సరిపోతుందేమో, ఈ రోజుకి మాత్రమే సరిపోగొడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రతిరోజు అప్పు చేస్తుంది. మరి అప్పు చేసి ప్రజలకు అత్యంత అవసరమైన ఈ రెండు అవసరాలు తీర్చలేంత బిజీ ఎందుకుంది ప్రభుత్వం. ఇది డైరెక్ట్గా జనాల మీద భారం పడుతుంది. ప్రభుత్వం గమనించాలి. మీరు విద్యార్థుల గురించి ఆలోచించకుండా కాలేజీ యాజమాన్యాల గురించి ఆలోచించి వాళ్ళు ఇది అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద బెదిరింపులు దిగి మీ మీద విజిలెన్స్ విచారణ చేస్తాం, అంతకుముందు గవర్నమెంట్లో మీకు చాలా డబ్బులు వచ్చినాయి అంటే డబ్బులు లేక ఏమంటారు కదా ఏమో మంగళవారం అని, అట్లా ఇసలు వీళ్ళకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళు మీ మీద ఉల్టా కేసులు పెడతామని బెదిరిస్తున్నాడు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళని. వాళ్ళదేముంది, బంద్ చేసి పెట్టుకుంటారు వారం రోజులు, నష్టపోయేది స్టూడెంట్స్. ఇక వీళ్ళున్నారు కదా మన ఊరు మనబడి వాళ్ళు ఉన్నారు కదా, 367 కోట్లు ఇవ్వాలని, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళను మీ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాం. ఎందుకు చేపిస్తామనంటే మీరు నాసిరక పనులు చేసింది. పాపం వాళ్ళు చేసిన పనులు ఇప్పటికీ ఉన్నాయి, స్కూళ్ళలో ఏం పడిపోలే, ఒక ఇటుక పిల్ల కూడా పడిపోలే, కానీ మీ మీద మీరు అధికారులకు లంచాలు ఇచ్చిండ్రు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇట్లా మొత్తం రాష్ట్ర బడ్జెట్ డిసిప్లిన్ కూలిపోయినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ గవర్నమెంట్కు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ఇవ్వద్దనో లేకపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి ఇవ్వద్దనో కాంట్రాక్ట్ ఇవ్వద్దనో కాదు, డిసిప్లిన్ పోయింది. అసలు ప్రాథమిక జనాల హక్కు అది, ఎడ్యుకేషన్, విద్య, వైద్యం అనేది జనాల హక్కు. ఇగో ఇట్లాంటి దుబారా. ఈ దుబారా ఎందుకు, ఎవరిమే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య, ఈమెకు పోలీస్ బందోబస్తు, మొత్తం ఎస్కాట్ అంట, ఎటు పోతే అటు ఎస్కాట్, ఖమ్మం పోతే ఎస్కాట్, ఏదో ఒక మినిస్టర్కి ఉండాల్సిన ఎస్కాటు, ఒక ప్రజాప్రతినిధికి ఉన్న ఎస్కాటు బట్టి భార్యకు ఉన్నారు. ఇట్లా ఎక్కడ పోయినా కూడా దుబారా పెరిగిపోయింది గవర్నమెంట్లో. మేము దుబారా చెయ్యం, అసలు మేము ఖర్చులే పెట్టాం అన్నోళ్ళు అసలు దేనికి అవసరమో దానికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన విషయాలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆర్థిక నిర్వహణ వైఫల్యం, ఆదాయానికి మించి ఖర్చులు చేసి రుణాల మీద ఆధారపడకుండా అప్పుల మీద ఆధారపడడంతోన ఖజానా ఖాళీ అయింది. ఇది చాలా క్లియర్గా కనబడుతుంది.
కాలేజీలు, హాస్పిటల్ లాంటి బేసిక్ రంగాలు కూడా డబ్బులు ఇవ్వలేని స్టేజ్లో ఉన్నారంటే మీరు వాళ్ళని బెదిరించి ఏదో 4 రోజులు కాలం గడుపుదామనే ప్రయత్నమే తప్ప వాళ్ళని సంతృప్తి పరచుదాం, చూద్దాం ఇవాళ కొన్నిచ్చి రేపు కొనిద్దాం, లేకపోతే రేపు కొనిచ్చి ఎల్లుండి కొనిద్దాం, లేకపోతే కొన్ని ఈ నెక్స్ట్ మంత్ టైం పెడదాం, వాళ్ళని ఒప్పిద్దాం, అట్లాంటి ప్రయత్నం ఏమీ చేస్తలేదు. రాష్ట్రం అప్పుల పాలు కావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన దుబారా ఖర్చు కూడా అందుకు ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లే దిగజారితే రేపు ఇంకా చాలా చాలా రంగాలకు బకాయిలు పెరిగిపోయి, గవర్నమెంట్ అప్పులు పెరిగిపోయి ఏముంటుంది. ఇప్పుడు మనం ఒక నెల ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మనం ఈ నెల వదిలేస్తే నెల అయిపోతుంది, కానీ ఆ నెల రెంట్ మీద పడుతుంది, ఆ నెల కరెంటు బిల్లు మీద పడుతుంది, ఆ నెల ఖర్చుల మీద పడతాయి. గవర్నమెంట్ కూడా అంతే, ఎప్పటికప్పుడు తీసుకుంటూ పోతే ఏ ఇబ్బంది ఉండదు. అప్పులు చేసి ఖజానా ఖాళీ కావడం మెయిన్గా. అంటే ఈ అప్పులు చేసి వీళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? ఎక్కడ పెట్టుబడులు పెడతలేరు. జస్ట్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే చేస్తున్నారు. వడ్డీలు కట్టడం, లేకపోతే జీతాలు ఇవ్వడం, సబ్సిడీలు, ఉచిత పథకాలు, వీటికి మాత్రమే సరిపోతుంది. దాంతోన రుణాలు, అప్పు పెరిగిపోతుంది, ఆదాయం పెద్దగా పెరగలేదు, ఆదాయం తగ్గిపోయింది. దానికి తోడుగా దాంతోన ప్రభుత్వం ఎదురు తిరుగుతుంది. రాజకీయ ప్రచారాల కోసం ప్రచారం చేస్తాం. పేపర్ యాడ్స్, ఎన్ని పేపర్ యాడ్లు. బీహార్లో ఎలక్షన్ అయితే బీహార్కు పేపర్ యాడ్లు ఇచ్చారు ఈ గనులు. బీహార్లో ఎలక్షన్ ఉంటే బీహార్కు మన దగ్గర నుంచి హెలికాప్టర్ పంపించారు. మహారాష్ట్రలో ఎలక్షన్ ఉంటే మహారాష్ట్రలో పేపర్ యాడ్స్ ఇచ్చారు, మహారాష్ట్రకు మన హెలికాప్టర్ పంపించారు. ఇట్లా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా. వీళ్ళేం పెద్ద ప్రాజెక్టులు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, కొత్త స్కీమ్స్ అమలు చేయలేదు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చేటివేం కావు. ₹1 తెలంగాణకు వచ్చేదేం లేదు. ఇంకా ఇది భారం, ఇది అప్పు అన్నమాట. ఇక వీళ్ళు ఇచ్చిన ఉచిత పథకాలు, లేకపోతే ఫ్రీబీలు, లేకపోతే అవి కూడా ఏమి అమలు చేసిన పాపన పోలే. తర్వాత పన్నుల వసూళ్లు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు తక్కువైపోయినాయి, అడిగేతో లేడు. రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం నడవడం బంద్ చేసింది ప్రభుత్వం. పన్నుల వసూళ్లు మొత్తం తగ్గిపోయినాయి. ఆల్రెడీ జిహెచ్ఎంసీ కూడా మొత్తం నష్టాలకు పోయింది. అసలు ఎకానమీ మొత్తం కూడా ఇట్టుపోకుండా వెనకపోతుంది. వీళ్ళు 2047కు మనం చైనాతో పోటీ పడతాం అంటారు కదా, తప్పు అదంతా. చైనాతో కాదు, పక్కన ఏపీతో కూడా పోటీ పడలేము. ఆ స్టేజ్కి పోతున్నాం మనం. చాలా దిగజారి పోతుంది. అప్పులు చేస్తూనే ఆర్థిక సంక్షోభం రావడం అంటే డబ్బులు సరైన దిశలో వినియోగించకపోవడం. తర్వాత ఉత్పాదకత పెట్టుబడుల లోపం, అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టే దగ్గర పెట్టుబడులు పెట్టకపోవడం, వృధా ఖర్చులు, అనవసరంగా రాజకీయ వాగ్దానాల వ్యవస్థ. దీంతో నా ఖజానా కూలిపోయే పరిస్థితి వచ్చింది మొత్తం. ఈరోజు కాలేజీలు బంద్ కావచ్చు, ఇంకోటి బంద్ కావచ్చు, కానీ ప్రజల నమ్మకం కూడా కోల్పోతుంది ప్రభుత్వం పైన. ఇంకా ప్రభుత్వం ఇట్లాంటి ఇంపార్టెంట్వే బంద్ చేస్తే ఇంకా పేద మధ్య తరగతి ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. హామీలు ఎవరు అమలు చేస్తారు? నాకు తెలిసి రేపు చాలా బంద్ అయిపోతాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోతే రుణమాఫీ, రైతు భరోసా ఎప్పుడో బంద్ అయిపోయేది. భరోసా లాస్ట్ టైమే బంద్ అయిపోయింది తెలుసా. రైతులకు ఇచ్చే ₹500 బోనస్ లాస్ట్ టైమే ఇవ్వలేదు. ఇంకా ఈసారి ఏమిస్తారో తెలియదు. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం అప్పుల మొత్తతో మునిగిపోయింది. ఖజానా ఖాళీ, పథకాలు ఆగిపోయినాయి, ప్రజలు నష్టపోతున్నారు. ఇది మొత్తం ఆర్థిక దివాలా తీసినట్టుగా కనపడుతుంది క్లియర్గా. ఇవన్నీ చూస్తే ఇంకా చాలా చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది నాకు. ఎందుకంటే రేపు ఎంప్లాయీస్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీలో ఎన్ని రోజులు బంద్ చేస్తారో తెలియదు. డబ్బులు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీ వాళ్ళు రేపు అవుట్సోర్సింగ్, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జీతాలు రాక కొన్ని నెలలు అవుతుంది. వాళ్ళు కూడా సర్వీస్ బంద్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం నిలబెట్టుకున్న పరిస్థితులు లేదు. రేపు ఇదే సిచ్యువేషన్, చర్చలు పిలవడం, బెదిరించడం, ఇదే ప్రాసెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ఏమి వచ్చాడు కనిపిస్తలేవు. ఆ హామీలు కూడా డబ్బులు లేవు. మొత్తం లేకుండా పోయిన డబ్బులు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత నేను చెప్పినట్టుగా రైతు భరోసా కూడా పూర్తిగా బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళు కొనసాగుతున్న పథకాల్లో చాలా వరకు కోతలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు ₹500 సిలిండర్, దానికి చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసినారు, దానిలో కూడా సగం మందిని కోసేయాలి. తర్వాత బస్సు ఫ్రీ కాదు, అవసరమైతే సగం బస్ ఛార్జ్ వసూలు చేయాలి. లేకపోతే కరెంటు 200 యూనిట్లు, దానికి ఆల్రెడీ చాలా కొర్రీలు పెట్టినారు. ఒక్క నెల 201 యూనిట్ కాలినా మీకు ఆ స్కీమ్ మొత్తం పోతుంది, ఇంకా మళ్ళీ జీవితకాలంలో రాదు. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం దివాలా దిశగా కాదు, మొత్తం దివాలా తీసిపోయినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు అనుసరిస్తున్న వ్యవహారాలు, వీళ్ళు అనుసరిస్తున్న ఖర్చులు, వీళ్ళు పెడుతున్న ఖర్చులు, తెస్తున్న అప్పులు అన్నీ చూస్తుంటే మాత్రం అయిపోయింది అనిపిస్తుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అయిపోయిందంటే తెలంగాణ పరిస్థితి అయిపోయినట్లే. మనమందరం అట్లా కావుదని కోరుకోవాలి. బట్ ప్రభుత్వం మాత్రం దాని రికవరీకి ఎలాంటి ప్రయత్నాలు చేస్తలేదు. ఏమవుతుందో చాలా గందరగోళన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది ప్రస్తుతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఎంతసేపు వచ్చింది?